భోజన ప్రియులకు శుభవార్త. మన దర్శి పట్టణంలో ప్రశాంతమైన వాతావరణంలో నోరూరించే రుచులతో గణేష్ ట్రావెల్స్ వారిచే గణేష్ ఫ్యామిలీ బిర్యానీ హౌస్ అండ్ కబాబ్స్ గొప్ప ప్రారంభం. అంతేకాదండోయ్, మన దర్శి పట్టణ పరిధిలో 6 మందికి పైబడిన మీ ఫ్యామిలీ మెంబర్స్ ను మా రెస్టారెంట్ వద్దకు ఏసీ వాహనంలో ఉచితంగా పికప్ అండ్ డ్రాపింగ్ చేయబడును. మా వద్ద అన్ని రకముల వెజ్ అండ్ నాన్ వెజ్ స్టార్టర్స్, కబాబ్స్, తందూరి, బిర్యానీ లభించును. మా ప్రత్యేకత ఫ్రీ హోమ్ డెలివరీ సర్వీస్. గణేష్ ఫ్యామిలీ బిర్యానీ హౌస్ అండ్ కబాబ్స్. దర్శి మండలంలో దర్శి టౌన్లో కరెక్ట్ ఎగ్జాక్ట్గా గాంధీనగర్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ చూసుకున్నట్లయితే రామాలయం ఆపోజిట్లో కరెక్ట్గా బాలాజీ వెంచర్ ఆపోజిట్లో ఉన్నటువంటి సర్కిల్లో ఒక చిన్నపాటి వర్షం పడినా కానీ ఇక్కడ వెహికల్స్ అనేవి ట్రాఫిక్ అనేది సమస్యగా ఏర్పడింది. అవును, కొంచెం పెద్ద వర్షం పడినట్లయితే అటు ఒక 20 వెహికల్స్ ఇటు ఒక 20 వెహికల్స్ వర్షపు నీరు పోయేంత వరకు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారికి గాంధీనగర్ యొక్క ప్రజలు తెలియజేయడం అనేది, దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా ఆలోచించి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి తెలియజేయడం అనేది ఈ సమస్యను త్వరగా పరిష్కరిస్తారని కూడా తెలిపారంట. అసలుకి ఇక్కడ ఉన్నటువంటి బాధితులను అడిగి తెలుసుకుందాం. మీ పేరు ఏం పేరు సార్? నమస్తే. నా పేరు మధు. మధు గారు, ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఈ సమస్య అనేది ఉంది? దీన్ని అసలుకి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయారా లేదా? నేను పుట్టినప్పటి నుంచి కూడా నేను చూస్తూనే ఉన్నాను ఈ సమస్యని. మన మణిశెట్టి గారు వచ్చేసి చెప్పారండి, ఖచ్చితంగా బ్రిడ్జ్ చేస్తామని. మేము కొంతకాలం క్రితం అడిగాము, మా ఏరియా ప్రజలందరూ కూడా అర్జీ రాసి ఇచ్చాము, మేము దీన్ని ఆర్ఎన్బి దృష్టికి తీసుకెళ్తాము, చేస్తామని మాట ఇచ్చారండి. ఈ సమస్య పరిశీలిస్తే మినిమం ఎంతమందికి ఇది ప్రయోజనం చేకూర్చవచ్చు? ఇక్కడ ఎంతమంది ఉన్నారు ప్రజలు? ఏంది ఈ గాంధీనగర్ ప్లస్ ఈ గాంధీనగర్ సమస్యనా, లేకపోతే పైనుంచి పొదుల నుంచి వచ్చే వాళ్ళ సమస్య, లేకపోతే ఇటు నుంచి వాళ్ళ సమస్య అండి? చెప్పండి. ఇది గాంధీనగర్ ఏరియా సమస్య కాదండి. ఇటు మన రాయలసీమ కోస్తాసీమలకి వెళ్ళాలంటే ఇది ఒక షార్ట్ కట్ లాంటిది. ఒంగోలు ఇటంతా తిరిగి వెళ్ళకుండా ఇటు చాలా కన్వీనియంట్ రూట్ ఇది. ఇది వచ్చేసి మనకి ఇటు కడప నియోజకవర్గాలు ఇటంతా వెళ్తుందండి. రోడ్డు వచ్చేసి చాలా ఇబ్బందిగా ఉంటుందండి. దీని దృష్టికి మేము ఎమ్మెల్యే గారికి చెప్పాము. ఎమ్మెల్యే గారి మళ్ళీ ఫ్లాష్ న్యూస్ వచ్చేసి మేము ఇంతకు ముందుగానే ఎమ్మెల్యే పిఏ గారికి ఫోన్ చేసాము. సార్, మేము ఇంతవరకు అర్జీ ఇచ్చాం కదా, ఏంటి సార్ దాని పరిస్థితి ఏంటని అడిగాము. అడిగితే ఎమ్మెల్యే పిఏ గారు వచ్చేసి మేము ఆర్ఎన్బి దృష్టికి తీసుకొచ్చి వెళ్ళాము. నీ ఒకటి ఇక్కడ కొత్తపల్లి దగ్గర ఇంకోటి ఉంది సమస్య. ఆ సమస్య, ఈ 2 సమస్యలు ఆల్రెడీ పెట్టామండి ఆర్ఎన్బి దగ్గర. మరి కొద్ది రోజుల్లోనే, అంటే ఒక నెల 2-3 నెలల్లోనే మీకు ఈ సమస్య పరిష్కరిస్తాము, దానికి టెండర్లు పిలుస్తాము, చేస్తామని అన్నారండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మధు గారు ఇక్కడ వాళ్ళ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి ఒక మధు గారు ఇల్లు ఇక్కడ నుంచి ఒక 20 అడుగులు వేస్తే ఇల్లు వస్తుంది. వీళ్ళకి మరింత సమస్యగా ఉంది. ఇక్కడ పొదుల నుంచి వచ్చే కానీ అద్దంకి నుంచి ఇటుపక్క దొనకొండ నుంచి వచ్చే ఏ వెహికల్ అయినా సరే ఇటు నుంచే వెళ్ళాలి. ఇది చిన్నపాటి వర్షం వచ్చినా ఈ సమస్య అనేది ఏర్పడుతూ ఉంది. ఇప్పుడు మనం లైవ్లో చూస్తూ ఉన్నాం ఆల్రెడీ. అయితే ఇప్పుడే అందిన వార్త ప్రకారం చూస్తున్నట్లే ఎమ్మెల్యే గారు పిఏ అయినటువంటి రంగారావు గారికి ఇప్పుడే బాధితుడైనటువంటి మధు గారు ఫోన్ చేసి కనుక్కున్నారు. కనుక్కుంటే వెంటనే దీన్ని పరిష్కరిస్తాం. ఆల్రెడీ ఆర్ఎన్బి దృష్టిలో ఈ వాగు అనేది ఉంది. ఇది మాత్రమే కాకుండా కొత్తపల్లి సంబంధించినటువంటి బ్రిడ్జిని కూడా వెంటనే పరిష్కరిస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారు పిఏ. అయితే త్వరగా దీన్ని ఎమ్మెల్యే గారు మరి ప్రభుత్వం వారు ఆర్ఎన్బి వారు పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటూ కీప్ వాచింగ్ D7 న్యూస్. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి D7 న్యూస్ తెలుగు. థ్యాంక్ యూ. వాడు ఏరియా వాడు